హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే మన ఛానల్ని షూర్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలానే పక్కన బెల్ సింబల్ని మీరు క్లిక్ చేయడం ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. సో లేట్ చేయకుండా ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈరోజు వీడియోలో నేను మీషో నుండి కొన్ని పర్చేస్ అయితే చేశాను. అవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను ప్రతి ఒక్కటి ఈ వీడియోలో నేను మీకు షేర్ చేసుకుంటాను. సో చూసారా, ఈ 3 ప్రోడక్ట్స్ కూడా నేను మీషోలో పర్చేస్ చేశాను. సో ఇప్పుడు అవన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కుర్తా అండి. కుర్తా అయితే తీసుకున్నాను. సో ఇది కూడా నేను అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. చూసారా ఎంత బాగుందో, మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉందండి. సో ఈ కలర్కి మనకి ఏంటంటే మనకి మంచిగా ఒక మరూన్ టైప్లో అలానే కొంచెం గోల్డ్ కూడా మిక్స్ చేసి మనకి బార్డర్ అయితే మంచిగా ఇచ్చారు. సో ఈ విధంగా అయితే ఉందండి. మనకి నెక్ పార్ట్ అయితే మనకి ఈ విధంగా ఇచ్చారు. మనకి రౌండ్ నెక్ అయితే ఇచ్చారండి కుర్తాకి. ఇక్కడ వరకు కూడా మనకి డిజైన్ అయితే ఇచ్చారు. చాలా బాగుందండి. క్లాత్ కూడా చాలా బాగుంది. కొంచెం కాటన్ అండ్ సిల్క్ కూడా కొంచెం మిక్స్డ్ చేసి అయితే మనకి కుర్తా అయితే ఇచ్చారు. చాలా బాగుంది. అలానే ఇక్కడ కింద మనకి కొంచెం మీ దగ్గరికి కుర్తా వస్తుంది కదా, చాలా బాగుందండి. క్లాత్ అయితే చాలా మంచి అంటే క్వాలిటీ కనిపిస్తుంది. అసలు ఈ ప్రైస్లో నేను ఈ క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. చూసారా, నేను సైజ్ వచ్చేసి నేను మీడియం తీసుకున్నాను. అలానే మనకి హ్యాండ్స్ దగ్గర కూడా ఇలా ఇచ్చారు. చూసారా, 3/4 స్లీవ్స్ అయితే ఇచ్చారు మనకి. సో నేను ఈ టాప్ది అంటే మీకు ఒక ఐడియా కోసం నేను సైడ్లో నేను మీకు ఫోటో కూడా నేను యాడ్ చేస్తాను, చూడండి. అలానే వీటన్నిటివి కూడా నేను లింక్స్ కూడా ప్రతి ఒక్కటి నేను డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇస్తాను. పర్చేస్ చేయాలనుకునే వాళ్ళు క్లిక్ చేసి హ్యాపీగా పర్చేస్ అయితే చేయండి. అలానే మన విష్ లింక్లో అన్నీ నేను ఏమేమి అయితే ప్రోడక్ట్స్ తీసుకున్నాను అంటే బ్యూటీ పరంగా కానీ ఫ్యాషన్ అలానే ప్రతి ఒక్కటి నేను ఏమేమి అయితే పర్చేస్ చేస్తానో ప్రతి ఒక్కటి కూడా నేను విష్ లింక్లో అయితే యాడ్ చేస్తాను. నా విష్ లింక్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అలానే హాల్ ప్యాక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్అవుట్ చేయండి. సింగిల్ బెడ్షీట్ అయితే తీసుకున్నాను. ఇది కూడా మనకి మంచి కలర్ కాంబినేషన్లో అయితే ఉందండి. బేబీ పింక్ అంటారు కదా, సో మనకి మంచి బేబీ పింక్లో కొంచెం వైట్ అయితే మిక్స్ చేసి మనకి ఇచ్చారు. మంచి డిజిటల్ ప్రింట్, మంచి ఫ్లోరల్ ప్రింట్లో అయితే మనకి ఇచ్చారు. కలర్ షేడ్ అవ్వడం కానీ అలాంటివి అయితే ఏమీ ఉండవండి. చాలా బాగుంది. సింగిల్ బెడ్షీట్ తీసుకున్నాను. దీంట్లో మనకి అలానే పిల్లో కవర్ కూడా ఇచ్చారు. ఎందుకంటే సింగిల్ తీసుకున్నాం కాబట్టి మనకి సింగిల్ పిల్లో కవర్ అయితే ఇచ్చారు. క్లాత్ కూడా చాలా బాగుందండి. వాషింగ్ మిషన్ వాష్ అయితే చేసుకోవచ్చు. మంచి సైజులో సైజ్ కూడా మనకి చాలా కరెక్ట్గా అయితే వాళ్ళు ఇచ్చారండి. చూసారా, పిల్లో అయితే సరిపోతుంది మనకి. చూసారా, డిజైన్ కూడా ఎంత బాగుందో, మంచి సాఫ్ట్ అండ్ క్లీన్గా నీట్గా అయితే ఉంది మనకి. ఇది కూడా నేను సైడ్లో మీకు ఇమేజ్ పోస్ట్ చేస్తాను, చూడండి. సో చూసారా ఎంత బాగుందో. సో ఇంకా లేట్ చేయకుండా ఫైనల్ ప్రోడక్ట్లో అయితే మనం వెళ్ళిపోదాము. ఫైనల్ వచ్చేసి ఇదండి. ఇదేంటి అనుకుంటున్నారు? మిర్రర్ అయితే తీసుకున్నాను నేను. అంటే ఇది మనం వాష్రూమ్లోకి బెడ్రూమ్లోకి ఎలా అయినా మనం యూజ్ చేసుకోవచ్చు. సరే, ఇది టైల్కి వాల్కి దేనికైనా మనం అటాచ్ చేసుకోవచ్చు. మనకి ఏంటంటే పగిలిపోకుండా మంచి సెక్యూర్గా అయితే మరి ఇలా మనకి టేప్ చేసి మనకి ఇలా ఇచ్చారు. చూడండి, ఇది ఉంది కదా, మనకి ఎలాంటి స్టాండ్ అయితే ఇవ్వలేదండి వాళ్ళు. జస్ట్ మనకి స్టిక్కర్స్ టైప్ ఉంది కదా, అవి తీసేసి మనం వాల్కి లేకపోతే టైల్స్ ఉన్న వాటికి మనం స్టిక్ చేసేసుకోవడమే. మంచి ఇది రౌండ్ కాదండి, ఓవల్ షేప్లో ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగుందండి. ఈ 3 కూడా నేను అండర్ బడ్జెట్లోనే తీసుకున్నాను. చెప్తున్నాను కదా, అవసరం ఉంటేనే తీసుకోండి, లేదంటే లేదు. కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ప్రతి ఒక్కటి కూడా నేను లింక్స్ అనేవి కూడా నేను పోస్ట్ చేస్తాను, పర్చేస్ చేయండి. చూసారా, ఇట్ సైడ్ మిర్రర్ ఉంది, బట్ నేను చూపించట్లేదు. బ్యాక్ సైడ్ అయితే నేను మీకు చూపిస్తున్నాను. జస్ట్ ఏం లేదండి, మనకి ఈ స్టిక్కర్ అయితే ఉంది కదా, ఇది రిమూవ్ చేసి మనం అటాచ్ చేసుకోవడమే. సరే,
సో ఇవన్నీ నేను మీషోలో తీసుకున్న ప్రోడక్ట్స్, ఇవన్నీ కూడా నేను మీకు చూపించాను 3 కూడా. సో ఇంకొకసారి అయితే నేను చెప్తున్నాను, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ అయితే చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో ఇంతటితో నేను వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. దిస్ ఇస్ కోమలి సైనింగ్ ఆఫ్.